హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. మనం ఈరోజు చూడబోతున్న టాపిక్స్ ఇవి. ఫస్ట్ వన్ మనకి బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ. ఓకే, సో ఫస్ట్ టాపిక్ మనకేంటి, బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ. సో ఇదొక బాడీ మాట, ఆర్గనైజేషన్. సో దీని గురించి న్యూస్లో ఉంది. ఎందుకో అండ్ దీని పర్పస్ ఏంటో మనకి తెలియాలి. ముఖ్యంగా మనకి ఇది గవర్నెన్స్ డైమెన్షన్లో కవర్ అవుతుంది అన్నమాట. The Union Home Minister reviewed the progress in the establishment of the Bureau of Port Security. So news context ఏంటంటే ఎందుకు న్యూస్లో ఉందంటే యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ వర్కింగ్ ఎలా ఉందో దాన్ని రివ్యూ చేశారనమాట. అందుకు ఇది న్యూస్లో ఉంది. సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ బాడీ గురించి మనం కొన్ని వివరాలు తెలుసుకోవాలి. ఫస్ట్ వన్, బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ ఇస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ అ స్టాట్యుటరీ బాడీ. అంటే ఒక చట్టం ద్వారా ఏర్పడిన బాడీ మాట ఇది. ఏంటో చట్టం అంటే మనకి మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ 2025 అందులో మనకి సెక్షన్ 13 ఉంది. అందులో మనకి ఈ పర్టికులర్ బాడీ ఏర్పడాలని చెప్పి మనకి ప్రస్తావించారన్నమాట. అందుకే ఈ పర్టికులర్ బాడీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ హెడెడ్ బై డైరెక్టర్ జనరల్. ద బ్యూరో విల్ ఫంక్షన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. సో ఈ బ్యూరో అన్నది మనకి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ కింద వర్క్ చేస్తుంది అన్నమాట. ద బ్యూరో ఈజ్ మోడల్డ్ ఆన్ ద లైన్స్ ఆఫ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. మనకి సివిల్ ఏవియేషన్ సంబంధించి ఒక పర్టికులర్ సెక్యూరిటీ రిలేటెడ్ బాడీ ఒకటి ఉంది మాట, మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ కింద వర్క్ చేస్తుంది. అండ్ ఈ బాడీ ఎలా వర్క్ చేస్తుందో దానిలాగా మనం మోడల్ బాడీలా ఇంకొకటి క్రియేట్ చేసాం. ఇది ముఖ్యంగా మన పోర్ట్ సెక్యూరిటీ గురించి వర్క్ చేసే బాడీ మాట. సో ఇప్పుడు ఫంక్షన్స్ చూద్దాం. సో మేజర్ ఫంక్షన్స్ ఏంటి? ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేటింగ్ అండ్ ఇన్స్పెక్టింగ్ ద సెక్యూరిటీ ఆఫ్ షిప్స్ అండ్ పోర్ట్ ఫెసిలిటీస్. మన పోర్ట్ ఫెసిలిటీస్ అండ్ అలాగే షిప్స్ వెళ్తూ వస్తూ ఉంటాయి కదా, వాటి మీద రెగ్యులేషన్ కోసం ఏర్పడిన బాడీ మాట. ద బ్యూరో విల్ ఎన్ష్యూర్ ద టైమ్లీ కలెక్షన్, అనాలిసిస్ అండ్ షేరింగ్ ఆఫ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ సైబర్ సెక్యూరిటీ. సో సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ అంతా ఇది డీల్ చేస్తుంది. అండ్ ఈవెన్ మనకి మోడర్న్ థ్రెట్ అయిన సైబర్ సెక్యూరిటీని కూడా ఇది హ్యాండిల్ చేయడం జరుగుతుంది అన్నమాట. A dedicated division will safeguard the IT infrastructure of the ports against cyber threats. సో మనకి ఈ పోర్ట్ సెక్యూరిటీ బాడీలోనే మనకి సైబర్ సెక్యూరిటీని హ్యాండిల్ చేయడానికి ఒక స్పెషల్ డివిజన్ని దీనికి కేటాయించడం జరిగింది అన్నమాట. ఓకే, మనకి సెంట్రల్ రిజర్వ్డ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్పి ఒక పర్టికులర్ అంటే ఒక పర్టికులర్ ఫోర్సెస్ ఉంటాయి. అందులో ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ 7 ఫోర్సెస్. అందులో ఒకటి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఒకటి మాట. ముఖ్యంగా ఇది ఏంటంటే మన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎయిర్పోర్ట్స్ అయినా, పోర్ట్స్ అయినా, అలాగే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి అయినా వీళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. న్యూక్లియర్ ఫెసిలిటీస్, న్యూక్లియర్ ప్లాంట్స్కి, వీటికి మాట. ఓకే, సో అలాంటి వాటిని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. వాటికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. సో అలాగే ఇక్కడ మనకి ఇది రికగ్నైజ్డ్ యాజ్ అ మనకి ఈ పర్టికులర్ పోర్ట్ సెక్యూరిటీ కోసం ఇట్ హ్యాస్ రికగ్నైజ్డ్ యాజ్ అ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అన్నమాట. సో అది సెక్యూరిటీ అసెస్మెంట్ అండ్ అలాగే ప్రిపరేషన్ ఆఫ్ ద సెక్యూరిటీ ప్లాన్ ఫర్ పోర్ట్స్, ఇలాంటి విధులు కూడా ఇది చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో అందుకే ఇది మనకి న్యూస్లో ఉంది. సో నాకు కామెంట్ సెక్షన్లో నేను ఇక్కడ 7 ఆర్గనైజేషన్స్ అన్నాను కదా, మిగతా 6 ఏంటో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సెంట్రల్ రిజర్వ్డ్ ఆర్మ్ ఫోర్సెస్లో వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఇది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. మిగతా 6 ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, నెక్స్ట్ లాంగ్ మార్చ్ 10B రాకెట్. సో ఇది మనకి న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందంటే ఇది చైనాకి సంబంధించిన రీయూజబుల్ లాంచ్ వెహికల్ మాట. ఓకే, సో అందుకు ఇది లాంచ్లో ఉంది. ఎందుకంటే చైనా సక్సెస్ఫుల్గా దీన్ని టెస్ట్ చేయడం జరిగింది మాట. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. సో ఇక్కడ మనం ఈ పర్టిక్యులర్ లాంచ్ వెహికల్ గురించి వివరాల్లోకి తెలుసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనం అది తెలుసుకునే ముందు రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో రీయూజబుల్ లాంచ్ వెహికల్, రీయూజబుల్ లాంచ్ వెహికల్. సో రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటే మనకి లాంచ్ వెహికల్ అన్న, రాకెట్ అన్న మనకేంటంటే ఎర్త్ మీద ఉన్న శాటిలైట్
శాటిలైట్ అంటే ఏంటి, మనం జనరల్గా స్పేస్లోకి పంపించి ఏదైనా గ్రహం గురించి అయినా ఏదైనా ప్లానెట్ గురించి ఏదైనా ఆబ్జెక్ట్ ఇన్ స్పేస్లోని తెలుసుకోవడానికి మనం శాటిలైట్స్ని పంపిస్తూ ఉంటాం. అవి ఏం చేస్తాయంటే ఉదాహరణకి ఎర్త్ గురించి తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి, ఎర్త్ మనం ముఖ్యంగా లైక్ ఎర్త్ గురించి ఇమేజెస్ తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ఎర్త్ చుట్టూ అది తిరుగుతూ ఇమేజెస్ తీసుకుంటూ మనకి పంపిస్తుంది అన్నమాట. దాన్నే మనం శాటిలైట్ అంటాం. సో ఆ తిరిగే పాత్ని మనం ఆర్బిట్ అని చెప్పి అంటాం అన్నమాట. ఓకే, సో దీన్ని ఇక్కడ ఈ ఆర్బిట్ లో పెట్టడానికి యూజ్ చేసే ట్రాన్స్పోర్ట్ వెహికలే మనకి లాంచ్ వెహికల్ అన్నమాట, ఆర్ విల్ కాల్ ఇట్ యాజ్ రాకెట్ అన్నమాట. ఓకే, సో ఈ పర్టికులర్ శాటిలైట్ ని మనకి స్పేస్లో పెట్టడానికి ఉపయోగించే ట్రాన్స్పోర్ట్ వెహికలే మనకి లాంచ్ వెహికల్. సో నార్మల్గా ఈ లాంచ్ వెహికల్స్ ఎలా ఉంటాయంటే, ఒక్కసారి ఒక శాటిలైట్ని మనకి స్పేస్లో పెట్టిన తర్వాత ఈ లాంచ్ వెహికల్ యూజువలీ డిస్కార్డ్ అయిపోతుంది అన్నమాట. డిస్కార్డ్ ఎలా అయిపోతుందంటే, ఐదర్ మనకేంటంటే అది స్పేస్లోకి వెళ్ళిన ప్రాసెస్లో అది పెట్టిన తర్వాత ఐదర్ అది శాటిలైట్ పెట్టిన తర్వాత మళ్ళీ అది వాటర్లోనో ఎక్కడో పడిపోవడమో లేకపోతే మనకి కాలిపోవడమో, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డిస్కార్డ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, కానీ రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఏంటంటే మనకి ఈ పర్టికులర్ ఒక్కసారి శాటిలైట్ పెట్టిన తర్వాత ఇదే లాంచ్ వెహికల్ మనకి ఎర్త్ మీదకి వచ్చి భూమి మీదకి వచ్చి మళ్ళీ ఇంకో శాటిలైట్ని మళ్ళీ స్పేస్లో పెట్టడానికి యూజ్ చేస్తే దట్ ఇట్ విల్ బికమ్ అ రీయూజబుల్ లాంచ్ వెహికల్. అంటే థింక్ అబౌట్ అ కామన్ సినారియో. మనకి ఫర్ ఎగ్జాంపుల్ బస్సు ఉందనుకో. బస్సు ఏంటి, మనకి పీపుల్ని ఒక పర్టిక్యులర్ సోర్స్ ప్లేస్ నుంచి డెస్టినేషన్ ప్లేస్కి పంపిస్తుంది అనుకోండి. సో ఇక్కడ బస్ ఏంటి, మనకి థింక్ అబౌట్ అ బస్. ఒక్కసారి ఈ బస్సును మనం యూజ్ చేసుకున్న తర్వాత ఈ బస్సు ఇంకా మళ్ళీ ట్రాన్స్పోర్ట్కి పనికిరాదు అనుకోండి. అలా ఉంటే అది నార్మల్గా మన స్పేస్లో యూజ్ చేసే నార్మల్ రాకెట్స్ ఆర్ మనకి శాటిలైట్స్ అలా మన లాంచ్ వెహికల్స్ అలా వర్క్ అవుతాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఏంటి, ఈ బస్ని మళ్ళీ ఇంకో ట్రావెలింగ్ కోసం యూజ్ చేస్తే దాన్ని ఇట్ విల్ బికమ్ రీయూజబుల్ అన్నమాట. సో ఇప్పుడు మనకి లాంచ్ వెహికల్ నార్మల్గా ఎలా ఉంటుంది, లాంచ్ వెహికల్ నార్మల్గా మన ఒక శాటిలైట్ని స్పేస్లో పెట్టిన తర్వాత డిస్కార్డ్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఏంటంటే అదే పర్టికులర్ లాంచ్ వెహికల్ని కొన్ని చేంజెస్ చేసి, అంటే కొన్ని రిపేర్ వర్క్స్ చేసి మళ్ళీ దాన్నే ఉపయోగిస్తే అప్పుడే దాన్ని రీయూజబుల్ లాంచ్ వెహికల్ అని చెప్పి అంటాం అన్నమాట. ఓకే, సో రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటే సేమ్ లాంచ్ వెహికల్ని మళ్ళీ ఇంకో లాంచ్ కోసం యూజ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ రీయూజబుల్ లాంచ్ వెహికల్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడు వరల్డ్ కంట్రీస్లో మనకి ఎక్కడ ఉంది అంటే ఆపరేషనలైజ్డ్గా యుఎస్ దగ్గర ఉంది. యుఎస్లో అది కూడా మనకి స్పేస్ ఎక్స్ దగ్గర, ఓకే, స్పేస్ ఎక్స్ దగ్గర ఫాల్కాన్ 9 అని చెప్పి, అలాగే ఫాల్కాన్ హెవీ, ఈ రెండు రీయూజబుల్ లాంచ్ వెహికల్స్. అలాగే ఇప్పుడు మనకి అదే యుఎస్ దగ్గర బ్లూ ఆరిజిన్ అని చెప్పి ఇంకో ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ ఉంది. సో అక్కడ కూడా మనకి రెండు లాంచ్ వెహికల్స్ ఉన్నాయి, న్యూ షెపర్డ్ అండ్ న్యూ గ్లెన్. సో ఇవే మనకి ప్రస్తుతానికి వర్క్ అవుతున్న రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ మాట. ఇప్పుడు చైనా అందులో చేరింది మాట. సో చైనా లాంచ్ వెహికల్ పేరేంటి, మనకి లాంగ్ మార్చ్ 10B rocket mat. Okay, so Long March 10B rocket is a new Chinese rocket developed by the China Academy of Launch Vehicle Technology. It's a smaller and partly reusable version of the Long March 10A rocket that China is building for sending astronauts to the moon. So ముఖ్యంగా ఈ పర్టికులర్ రియూజబుల్ లాంచ్ వెహికల్ ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ చేంజెస్ చేసి తీసుకొచ్చింది అనమాట. ఏంటి, మనకి లాంగ్ మార్చ్ 10A అని చెప్పి ఒక లాంచ్ వెహికల్ తయారు చేస్తుంది చైనా. ముఖ్యంగా దేనికి, అది మనకి మూన్కి ఆస్ట్రోనాట్స్ పంపించడానికి తయారు చేస్తున్న లాంచ్ వెహికల్ అన్నమాట. సో ఇందులో కొన్ని చేంజెస్ చేయగా మనకి ఈ రియూజబుల్ లాంచ్ వెహికల్ అన్నది వచ్చిందన్నమాట. ఏంటది, సో మనకి లాంగ్ మార్చ్ 10Bలో ఏంటంటే వాట్ చేంజెస్ దే డిడ్ అంటే మనకి థర్డ్ స్టేజ్ తీసేశారు అండ్ సైడ్ బూస్టర్స్ కూడా తీసేస్తే మనకి వచ్చిందే లాంగ్ మార్చ్ 10B మాట. ఓకే, లాంగ్ మార్చ్ 10Aలో నుంచి మనకి దే హ్యావ్ రిమూవ్డ్ థర్డ్ స్టేజ్. అంటే లాంచ్ వెహికల్స్ అన్నవి స్టేజెస్లో లాంచ్ చేస్తారు. బట్ అంటే మనం శాటిలైట్ని
మనం పైన పెడుతున్నప్పుడు దాన్ని తీసుకెళ్ళడానికి యూజ్ చేసిన ట్రాన్స్పోర్ట్ వెహికల్ లాంచ్ వెహికల్ అన్నాను కదా. ఈ లాంచ్ వెహికల్ అన్నది వేరియస్ స్టేజెస్లో ఉంటుంది. ఎందుకు స్టేజెస్లో ఉంటుందంటే అది వెళ్తున్న కొద్దీ అందులో ఫ్యూయల్ అవుతున్న కొద్దీ అది ఖాళీ అయిపోతుంది కదా. సో ఆ ఖాళీ ఉన్నది కూడా ఇట్ ఈస్ యాడింగ్ వెయిట్ టు దట్ పర్టికులర్ లాంచ్ వెహికల్ మాట. సో ఆ పర్టికులర్ ఖాళీ అయిపోయిన ఫ్యూయల్ ట్యాంకర్ ఉంటుంది కదా, దాన్ని వదిలేస్తుంది మాట. అందుకే లాంచ్ వెహికల్స్ని మనం జనరల్గా స్టేజెస్లో తయారు చేస్తాం. సో ఇక్కడ మార్చ్ 10A నుంచి 3rd స్టేజ్ తీసేసి అలాగే బూస్టర్స్ అని చెప్పి ఎక్స్ట్రా థ్రస్ట్ ఇవ్వడానికి మనం పెడతాం అన్నమాట. అవి కూడా తీసేస్తే మనకి లాంగ్ మార్చ్ 10B అన్నది వస్తుంది అన్నమాట. ఇప్పుడు లాంగ్ మార్చ్ 10B అన్నది మనకి 2 స్టేజ్ లాంచ్ వెహికల్ ఆర్ రాకెట్ అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, so rocket is about 63 meters tall and weighs around 7.6 lakh kilograms at launch mat. Okay, so ఇప్పుడు లాంగ్ మార్చ్ 10B మనకి వెయిట్ ఎంత ఉంది 7.6 lakh kilograms, అలాగే హైట్ ఎంత ఉంది 63 meters మాట. సో మనకి పేలోడ్ కెపాసిటీ ఎంత తీసుకెళ్తుంది? పేలోడ్ అంటే మనకి ఈ పర్టికులర్ స్పేస్లోకి పెట్టడానికి తీసుకెళ్లే ఉంటుంది కదా వస్తువు ఆర్ ఆబ్జెక్ట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ పేలోడ్ మాట. సో 16 tons వరకు మనకి పేలోడ్ని తీసుకువెళ్ళొచ్చు. ముఖ్యంగా అది లో ఎర్త్ ఆర్బిట్ వరకు తీసుకువెళ్ళొచ్చు మాట. ఓకే, ద ఫస్ట్ స్టేజ్ యూజెస్ 7 engines పవర్డ్ బై లిక్విడ్ ఆక్సిజన్ అండ్ కిరోసిన్. సో చెప్పాను కదా ఇక్కడ మనకి ఈ మార్చ్ 10B అన్నది 2 స్టేజెస్ ఉన్నాయన్నమాట. సో మనకి స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2. స్టేజ్ 1లో ఏంటంటే మనకి లిక్విడ్ ఆక్సిజన్ని ఆక్సిడైజర్గా అండ్ కిరోసిన్ని ఫ్యూయల్గా యూజ్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, అండ్ అలాగే స్టేజ్ 2లో లిక్విడ్ ఆక్సిజన్ని మనకి ఆక్సిడైజర్గా అండ్ మీథేన్ ఇంజన్ని అంటే మీథేన్ ద్వారా రన్ అయ్యే ఇంజన్ని మనకి స్టేజ్ 2లో యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఎందుకు వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే చైనా నౌ బికేమ్ ద సెకండ్ కంట్రీ టు రికవర్ అన్ ఆర్బిటల్ క్లాస్ బూస్టర్ ఆఫ్టర్ ప్రొపల్సివ్ డిసెంట్ జాయినింగ్ స్పేస్ ఎక్స్ అండ్ బ్లూ ఆరిజిన్. చెప్పాను కదా మనకి స్పేస్ ఎక్స్ అండ్ బ్లూ ఆరిజిన్కే మనకి ఇప్పుడు వర్క్ అవుతున్న లాంచ్ వెహికల్స్ అన్నవి ఉన్నాయన్నమాట. ఓకే, యాజ్ అ రీయూజబుల్ రాకెట్ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ బికమింగ్ ద ఫస్ట్ కంట్రీ అవుట్ సైడ్ ద US టు పుల్ this off. Okay, then reusable rockets can sharply lower launch cost, helping China deploy large satellite constellations and compete with the western broadband network. Okay, so దీని వల్ల ఏంటంటే మనకి రీయూజబిలిటీ చేస్తుంటే ప్రతి శాటిలైట్ లాంచ్ చేయాలన్నా ఒక పర్టికులర్ లాంచ్ వెహికల్ యూజ్ చేయాలి అంటే కాస్ట్ పెరిగిపోతుంది కదా. సో ఇప్పుడు రీయూజబిలిటీ లాంచ్ వెహికల్ వస్తే మనకి ఏమవుతుందంటే ఈ కాస్ట్ అన్నది తగ్గించవచ్చు. దానివల్ల ఏంటంటే చైనా ఇంకొన్ని శాటిలైట్స్ అన్నవి మనకి స్పేస్లో పెట్టచ్చు. దానివల్ల ఏంటంటే దాని నెట్వర్క్ అన్నది ఇంక్రీజ్ అవ్వచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ చైనాస్ టెంపరరీ ఎక్స్పోర్ట్ బ్యాన్ ఆన్ హీలియం. నెక్స్ట్ న్యూస్ మనకి ఇది. The Ministry of Commerce and General Administration of Customs, China has temporarily banned helium exports from the country. Okay, so మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఏం చెప్తుందంటే చైనా టెంపరీగా హీలియం ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేసిందని చెప్తుంది అన్నమాట. సో ముఖ్యంగా మనం ఇక్కడ ఎగ్జామ్ డైమెన్షన్లో హీలియం గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా జనరల్ సైన్స్ డైమెన్షన్లో ఈ టాపిక్ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. హీలియం ఈజ్ అన్ ఆర్డర్లెస్, నాన్ టాక్సిక్, కలర్లెస్, టేస్ట్లెస్ గ్యాస్ అన్నమాట. ఓకే, సో దీని ప్రాపర్టీస్ ఏమని చెప్తున్నారు? ఇట్స్ ఆర్డర్లెస్, స్మెల్ ఏం రాదు, నాన్ టాక్సిక్, ఏ కైండ్ ఆఫ్ టాక్సిసిటీ లేదు అన్నమాట, పాయిజనస్ కాదు, అండ్ కలర్లెస్, కలర్ కూడా కనిపించదు, అండ్ టేస్ట్ కూడా ఉండదు అన్నమాట. ఓకే, ఇట్ హ్యాస్ అ వెరీ లో కెమికల్ రియాక్టివిటీ అండ్ ఇట్స్ లైటర్ దెన్ ఎయిర్. ఓకే, సో మనం హీలియం అన్నది మనకి పీరియాడిక్ టేబుల్లో ఇనర్ట్ గ్యాస్ గా చదువుతాం కదా. సో అందుకే దీనికి కెమికల్ రియాక్టివిటీ అన్నది చాలా లోగా ఉంది అన్నమాట. అండ్ ఇట్ ఈస్ lighter than air mat. Okay, helium exists as a gas. So natural ఫామ్ లో ఈ హీలియం మనకి ఎలా ఎగ్జిస్ట్ అవుతుందంటే గ్యాస్ రూపంలో ఎగ్జిస్ట్ అవుతుంది. మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఉంటుంది కదా, గ్యాస్, లిక్విడ్ అండ్ సాలిడ్. సో నేచర్లో హీలియం న్యాచురల్గా ఎగ్జిస్ట్ అయ్యే రూపం ఏంటి? గ్యాస్ మాట. ఎక్సెప్ట్ అండర్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ at temperatures nearly absolute zero, helium exists as a liquid. సో టెంపరేచర్ని మీరు 0 degrees తీసుకొస్తే మనకి హీలియం అనేది లిక్విడ్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఆన్ ఎర్త్ హీలియం ఈజ్ అ నాన్ రెన్యూబుల్ న్యాచురల్ రిసోర్స్ that is mostly recovered from natural gas deposits. సో మనకి హీలియం రిజర్వ్స్ అన్నది
మనకి ఎర్త్ మీద చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో ముఖ్యంగా అందుకే దాన్ని నాన్ రెన్యూబుల్ అని చెప్పి అంటారు అనమాట. నాన్ రెన్యూబుల్ అంటే దాన్ని ఓన్గా నేచర్లో రీజనరేట్ అవ్వలేకపోతే దాన్ని నాన్ రెన్యూబుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సన్లైట్ ఉంది, సో రోజు మనకి వస్తుంది, సో నేచర్లో న్యాచురల్గా అది రీజనరేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ హీలియం అలా న్యాచురల్గా రీజనరేట్ అవ్వదు, మనకి కొన్ని రిజర్వ్స్ అన్నీ ఉంటాయి. ఆ రిజర్వ్స్ మనం వాడేస్తే మళ్ళీ మనం అది నేచర్ మళ్ళీ రీజనరేట్ చేయడానికి టైం పడుతుంది అన్నమాట. అందుకే దాన్ని నాన్ రెన్యూబుల్ అంటాం అన్నమాట. ఓకే, దట్ ఈస్ మోస్ట్లీ రికవర్డ్ ఫ్రమ్ న్యాచురల్ గ్యాస్ డిపాజిట్. సో హీలియం మనకి రిజర్వ్స్ ఎక్కడ దొరుకుతాయంటే మనకి న్యాచురల్ గ్యాస్ డిపాజిట్స్ ఉంటాయి కదా, వాటితో ఇది కూడా దొరుకుతుంది అన్నమాట. ఇట్ ఈస్ ఫార్మ్ డీప్ ఇన్సైడ్ ద ఎర్త్ త్రూ ద రేడియో యాక్టివ్ డికే ఆఫ్ యురేనియం అండ్ థోరియం విచ్ రిలీజెస్ ఆల్ఫా పార్టికల్ దట్ క్యాప్చర్ ఎలక్ట్రాన్స్ టు ఫార్మ్ అండ్ హీలియం ఆటమ్. సో హీలియం ఆటమ్స్ మనకి ఎర్త్ మీద ఎలా ఫామ్ అవుతాయంటే మనకి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ లైక్ యురేనియం అండ్ థోరియం ఉంటాయి కదా, సో ఇవి రేడియో యాక్టివ్ ప్రాసెస్ అయినప్పుడు దానిలో ఒక పర్టికులర్ ప్రొడక్ట్ గా రిలీజ్ అవుతుంది మనకి హీలియం అన్నమాట. ద వరల్డ్స్ మేజర్ హీలియం ప్రొడ్యూసర్స్ ఆర్ ద యుఎస్, ఫాలోడ్ బై ఖతార్, రష్యా, కెనడా అండ్ అల్జీరియా అన్నమాట. ఓకే, సో వరల్డ్ లో మనకి హీలియం ప్రొడ్యూసర్స్ ఎవరు అంటే మనకి యుఎస్, తర్వాత ఖతార్, తర్వాత రష్యా, తర్వాత కెనడా అండ్ అల్జీరియా అన్నమాట. ఓకే, నెక్స్ట్. సో హీలియంని ఎలా మనకున్న రిజర్వ్స్ని ఎలా అబ్టైన్ చేసుకుంటాం? హీలియం ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ బై ప్రొడక్ట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ప్రాసెసింగ్. కమర్షియల్ ఎక్స్ట్రాక్షన్ becomes viable only when helium concentration exceeds 0.3% by volume అన్నమాట. ఓకే, సో మనకి న్యాచురల్ గ్యాస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడే, ప్రాసెసింగ్ చేసినప్పుడే మనకి హీలియం వస్తుంది. అది కూడా ఎప్పుడు అవుతుందంటే హీలియం కాంట్రాక్షన్ అన్నది కాన్సన్ట్రేషన్ అన్నది మనకి 0.3% కన్నా ఎక్కువ ఉంటేనే బై వాల్యూమ్ అప్పుడే మనం ఆ న్యాచురల్ గ్యాస్ ప్రాసెసింగ్లో హీలియంని ఎక్స్ట్రాక్ట్ చేయడం కుదురుతుంది అన్నమాట. ఇట్ ఈస్ సపరేటెడ్ ఫ్రమ్ అదర్ గ్యాసెస్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఎక్స్టర్నల్ లో బాయిలింగ్ పాయింట్ అన్నమాట. ఓకే, సో ఈజీగా మనం సపరేట్ ఎందుకు చేయొచ్చు అంటే మనకి ఎక్స్ట్రీమ్లీ లో బాయిలింగ్ పాయింట్ దీనికి ఉంటుంది, అప్పుడే అది సపరేట్ చేయగలం అన్నమాట. కమర్షియల్ గ్రేడ్ హీలియం జనరలీ రిక్వైర్స్ 99.997% ప్యూరిటీ అన్నమాట. ఓకే, నెక్స్ట్. సో హీలియం అప్లికేషన్స్ ఏంటి? ఈజ్ యూస్ టు కూల్ డౌన్ మ్యాగ్నెట్స్ ఇన్ ఎంఆర్ఐ మిషన్స్. సో ఎంఆర్ఐ మిషన్స్ జనరల్గా మనకి క్యాన్సర్ అండ్ అదర్ డిసీజ్ డయాగ్నోస్టిక్గా టూల్గా యూస్ చేస్తాం కదా, అందులో ఉన్న మ్యాగ్నెట్స్ని కూల్ చేయడానికి హీలియం యూస్ చేస్తారు అన్నమాట. అలాగే మిక్సర్ ఆఫ్ 80% ఆఫ్ హీలియం అండ్ 20% ఆఫ్ ఆక్సిజన్ని యూస్ చేస్తూ డీప్ సీ డైవింగ్కి యూస్ చేస్తారు అనమాట. డీప్ సీ డైవింగ్ అంటారు కదా, దానికి ఈ హీలియంని అండ్ ఆక్సిజన్ మిక్చర్ని యూస్ చేస్తారు అనమాట. అలాగే మనకి హీలియం అన్నది మనకి రేర్ డాక్యుమెంట్ ప్రిజర్వేషన్ ఉంటుంది కదా, అందులోని ఒక మెటీరియల్గా యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. హీలియం ఈజ్ యూస్డ్ యాజ్ అ లీక్ డిటెక్షన్ ఏజెంట్ అన్నమాట. సో ఏదైనా పైప్ లైన్స్లో ఇంపార్టెంట్ ఏవైనా సోర్స్ పైప్ లైన్స్ ఉన్నాయనుకోండి, అందులో చిన్న డిటెక్ట్ ఏవైనా గ్యాసెస్ డిటెక్ట్ అయినా హీలియం ద్వారా మనం కనిపెట్టచ్చు అన్నమాట. ఎందుకంటే హీలియం ఈజ్ అ ఇనర్ట్ గ్యాస్ అని చదివాం కదా, లో కెమికల్ రియాక్టివిటీ కదా. సో మనకి లో కెమికల్ రియాక్టివిటీ ఉండడం వల్ల మిగతా ఉన్న మెటీరియల్స్ అది రియాక్ట్ అవ్వడం తక్కువ ఉంటుంది అన్నమాట. సో అందుకే ఇది మనం జనరల్గా లీక్ డిటెక్టర్గా యూజ్ చేయడానికి చూస్తాం అన్నమాట. ఓకే, హీలియం నియాన్ లేజర్స్ ఆర్ యూస్డ్ ఇన్ ఐ సర్జరీ. సో మనకి మెడికల్ అప్లికేషన్స్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ చాలానే ఉన్నాయన్నమాట హీలియం వల్ల. ఇండియా ఆస్ట్రేలియా యురేనియం సప్లైస్ అగ్రిమెంట్. ఓకే, సో ఇది మనకి న్యూస్లో ఉందన్నమాట. సో ఇది మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చదువుకోవాలి. India and Australia have finalized the administrative agreements required for the export of Australian uranium to India under Australia-India Nuclear Cooperation Agreement. సో మనకి ఆస్ట్రేలియా-ఇండియా న్యూక్లియర్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అన్నది 2015లో ఉంది. అందులో భాగంగానే అడ్మినిస్ట్రేటివ్ అగ్రిమెంట్ అన్నది ఇప్పుడు ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది. సో మనం ఇది ఎగ్జామ్ డైమెన్షన్లో, ముఖ్యంగా మనకి ఐఆర్ డైమెన్షన్లో మనకి చాలా విషయాలు అన్నవి తెలియాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ అగ్రిమెంట్ గురించి తెలియాలి. అలాగే మనకి ఈ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఎన్పిటి, ఎన్ఎస్జి ఇలాంటి వాటి గురించి కూడా మనకి తెలియాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ నీల్ ట్రై టు అండర్స్టాండ్ ఈ అడ్మినిస్ట్రేటివ్ అగ్రిమెంట్ అంటే ఏంటి. The administrative agreement operationalizes the civil nuclear agreement and its finalization facilities మాట. ఓకే, సో మనకి సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్స్ అంటే మనం న్యూక్లియర్
ఫ్యూయల్ని ఏదైతే తెచ్చుకుంటున్నామో అది సివిలియన్ పర్పసెస్ కోసం యూజ్ చేయడం. అంటే ఏంటి, సివిలియన్ అప్లికేషన్స్ అంటే అగ్రికల్చర్ రిలేటెడ్, ఎలక్ట్రిసిటీ రిలేటెడ్, అలాగే మెడిసిన్ రిలేటెడ్, ఇండస్ట్రీలో యూజ్ చేయడానికి, ఇలాంటి పర్పస్ కోసం యూజ్ చేస్తే దాన్ని సివిలియన్ అప్లికేషన్స్ అంటారు అన్నమాట. ఓకే, సో ఆస్ట్రేలియన్ private uranium mining companies to sign commercial contracts with Indian entities. Okay, so ఈ పర్టికులర్ అగ్రిమెంట్ ద్వారా ఏంటంటే ఆస్ట్రేలియాలో ప్రైవేట్ యురేనియం మైనింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, అవి ఏంటంటే ఇండియాతో అగ్రిమెంట్స్ ఇంకా సైన్ చేసుకోవడానికి వీలవుతుంది అన్నమాట. ఓకే, so participation of Indian private sector companies in uranium procurement following recent policy norms allowing private participation in India's nuclear sector. So ikkada like manaki Australia and alage India, సో ఇక్కడ ఓన్లీ మన ఇందులో ఉన్న ప్రైవేట్ సెక్టర్స్ డైరెక్ట్గా ఇండియాతో కాంట్రాక్ట్లోకి రావచ్చు, అలాగే ఇండియాలో ఉన్న ప్రైవేట్ సెక్టర్స్ కూడా ఆస్ట్రేలియన్ కంపెనీస్, ఆస్ట్రేలియన్ గవర్నమెంట్తో కాంట్రాక్ట్లోకి వెళ్ళొచ్చు అన్నమాట ఈ పర్టికులర్ ప్రాసెస్ వల్ల. The IAEA safeguards agreement to monitor uranium exports to ensure that the imported uranium is used only in the safeguarded civilian nuclear facilities. So మనకి ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ ఉందన్నమాట, ముఖ్యంగా మనకి న్యూక్లియర్ ఎనర్జీని రెగ్యులేట్ చేయడానికి, దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటాం. సో దీని సేఫ్ గార్డ్ రూల్స్ని ఫాలో అవ్వాలన్నమాట. ఫాలో అయ్యి అండ్ వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ మనం తీసుకుంటున్న యురేనియంని సివిలియన్ అప్లికేషన్స్ కోసమే యూజ్ చేస్తున్నాం అని చెప్పి చూడాలన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఈ ప్రాపర్టీస్ ఈ పర్టికులర్ ప్రొవిజన్స్ అన్నిటినీ అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్ అంటారన్నమాట. అంటే ముఖ్యంగా దీనిలో ఏం చెప్తున్నారు, ఇండియా నుంచి ప్రైవేట్ సెక్టర్ అయినా ఆస్ట్రేలియా నుంచి ప్రైవేట్ సెక్టర్ అయినా సో ఒప్పందాలకు వచ్చి న్యూక్లియర్ ఎనర్జీని ఆర్ ఫర్ న్యూక్లియర్ పవర్ని ఆర్ న్యూక్లియర్ ఫ్యూయల్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, ముఖ్యంగా సివిలియన్ పర్పస్ కోసం అని చెప్తున్నాం. ఓకే, సో మనం ఇప్పుడు ఎగ్జామ్ డైమెన్షన్లోకి వస్తే టాప్ 10 కంట్రీస్ విత్ ద లార్జెస్ట్ యురేనియం రిజర్వ్స్ అంటే అందులో ఫస్ట్ ఉన్నది ఆస్ట్రేలియా, తర్వాత కజకిస్తాన్, తర్వాత కెనడా అండ్ ఈవెన్ మనకి చైనా కూడా టాప్ 10లో ఉందన్నమాట. ఓకే, కానీ వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ యురేనియం అంటే దట్ ఈస్ కజకిస్తాన్. ఓకే, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ యురేనియం ఇన్ ద వరల్డ్ అంటే ఆన్సర్ మనకి కజకిస్తాన్. ఓకే, కానీ లార్జెస్ట్ రిజర్వ్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే ఆస్ట్రేలియా దగ్గర. ఓకే, సో the next question is, why can Australia export uranium to India when India is not a signatory to NPT? ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు we have to understand what is NPT. Okay, అలాగే we have to study about International Atomic Energy Agency, దీని గురించి కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ విల్ ట్రై టు అండర్స్టాండ్ దోస్. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, సో ఇది మనకి 1957లో ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. సో ఇట్ ఈస్ అన్ అటోనామస్ ఆర్గనైజేషన్ విత్ ఇన్ ద యుఎన్ సిస్టమ్. యుఎన్ సిస్టంలో ఉంటూనే అటోనామస్గా వర్క్ చేస్తుంది, అంటే ఇండిపెండెంట్గా వర్క్ చేస్తుంది అన్నమాట. ఇట్ ఈస్ నాట్ అన్ యుఎన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ. కొన్ని బాడీస్ మనకి యుఎన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీగా మనకి రికగ్నైజ్ అవుతాయి, కానీ ఇది యుఎన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ బాడీ కాదన్నమాట. కానీ ఇది ఎప్పటికప్పుడు యుఎన్ జనరల్ అసెంబ్లీ అండ్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ బాడీస్ ఆఫ్ యుఎన్ సిస్టమ్ అన్నమాట. యుఎన్ ఆర్గనైజేషన్లో వీటికి మాత్రం రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, హెడ్ క్వార్టర్స్ అన్నది మనకి వియన్నా ఆస్ట్రియాలో ఉందన్నమాట. సో దీని ఆబ్జెక్టివ్ ఏంటి, టు ప్రమోట్ ద పీస్ఫుల్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అండ్ ప్రివెంట్ ఇట్స్ డైవర్షన్ టు మిలిటరీ పర్పసెస్. సో ఏంటంటే మనకి న్యూక్లియర్ ఎనర్జీ దగ్గర నుంచి పీస్ఫుల్ పర్పసెస్ అంటే సివిలియన్ అప్లికేషన్స్ కోసమే యూజ్ చేయాలి, పవర్ జనరేషన్, ఇలా మెడిసిన్కి, ఇలా ఇండస్ట్రీ పర్పస్ కోసం యూజ్ చేయాలని చెప్పి. అండ్ అలాగే మనం ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ని ఆర్ న్యూక్లియర్ టెక్నాలజీని లైక్ మిలిటరీ పర్పసెస్ కోసమో ఆర్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడానికి ఉపయోగించకూడదు. ఎందుకంటే మనం ఇక్కడ వరల్డ్ వార్ 2 టైంలో యుఎస్ మనకి జపాన్ మీద న్యూక్లియర్ బాంబ్స్ వేసింది కదా, దట్ ఈస్ హిరోషిమా అండ్ నాగసాకి మీద. దానివల్ల ఇంపాక్ట్ చూసి సో వరల్డ్ ఏం నేర్చుకుందంటే మనం వాటిని యూజ్ చేయకూడదు, ఎందుకంటే అది హ్యుమానిటీకి థ్రెట్ అని చెప్పి. ఎందుకంటే న్యూక్లియర్ ఎనర్జీకి మనకి ఎనర్జీ ఎంత ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, ఎనర్జీ డెన్స్ అంటాం అన్నమాట. అంటే తక్కువ ఫ్యూయల్తోనే ఎక్కువ ఎనర్జీ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. కానీ దీనికి సైడ్ ఎఫెక్ట్ ఆర్ దీనికి ప్రాబ్లం ఏంటంటే రేడియో యాక్టివ్ వేస్ట్ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే రేడియేషన్స్ అన్నవి చాలా ఏళ్ల తరబడి రిలీజ్ అవుతుందన్నమాట. అందుకే హిరోషిమా అండ్ నాగసాకి మీద మనకి 1945 ఈ టైంలో వేసిన న్యూక్లియర్ బాంబ్స్ ఇంపాక్ట్ ఈవెన్ మనకి చాలా జనరేషన్స్ వరకు కూడా ఉంటుందన్నమాట. సో అందుకే దాన్ని
న్యూక్లియర్ వెపన్స్ని ప్రివెంట్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ అంటూ స్టార్ట్ అయింది. ముఖ్యంగా అది న్యూక్లియర్ వెపన్స్ని మిలిటరీ పర్పస్ కోసం యూజ్ చేయకూడదని ప్రివెంట్ చేయడానికి, అలాగే న్యూక్లియర్ ఎనర్జీని మనకి పీస్ఫుల్ పర్పసెస్ కోసం యూజ్ చేయాలని వచ్చిన బాడీయే ఈ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ మాట. ఇండియా సైన్డ్ అన్ ఇండియా స్పెసిఫిక్ సేఫ్ గార్డ్ అగ్రిమెంట్ విత్ IAEA in 2008 for its civilian nuclear facilities following the India-US nuclear అగ్రిమెంట్. సో మనకి ఏంటంటే ఇప్పుడు ఇండియా ఏంటంటే మనకి ఇండియా స్పెసిఫిక్ సేఫ్ గార్డ్ అగ్రిమెంట్ అన్నది సైన్ చేసిందన్నమాట. ఎందుకంటే ఇట్ ఈస్ ప్రామిసింగ్ దట్ ఇట్ విల్ యూస్ ఫర్ సివిలియన్ పర్పస్ ఓన్లీ. ఇది ఎప్పుడు సైన్ చేసిందంటే ఇండియా US సివిల్ న్యూక్లియర్ డీల్ అయిన తర్వాత ఇది సైన్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ఇదంటే ఏంటి? న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఒప్పందం అన్నమాట. ఓకే, ఇది 1968లో స్టార్ట్ అయింది. ఫోర్స్లోకి ఎప్పుడు వచ్చిందంటే 1970లో. ఓకే, దీని ఆబ్జెక్టివ్ ఏంటి? టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, ప్రమోట్ పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ, పీస్ఫుల్ యూజెస్కే న్యూక్లియర్ ఎనర్జీని యూజ్ చేయాలి, పర్స్యూ న్యూక్లియర్ డిసార్మమెంట్. దీని మీనింగ్ ఏంటంటే మనకి న్యూక్లియర్ వెపన్స్ అన్నవి న్యూక్లియర్ ఫ్యూయల్ని యూజ్ చేసి తయారు చేయకూడదు, అండ్ న్యూక్లియర్ పవర్ అన్నది మనకి పీస్ఫుల్ పర్పస్ కోసమే యూజ్ చేయాలి. అండ్ అలాగే ఫ్యూచర్లో స్లోగా మనకి వరల్డ్ కంట్రీస్లో నుంచి న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయకుండా ఉండాలి అన్నట్టు, అంటే వరల్డ్ కంట్రీస్ వాళ్ళు స్వచ్ఛందంగా మేము చెయ్యము అని చెప్పి వదిలేయాలన్నమాట. సో అలాంటి ఎయిమ్ కోసం ఫామ్ అయిన బాడీ మాట. ఓకే, ద ట్రీటీ అఫీషియల్లీ రికగ్నైజెస్ ఓన్లీ 5 countries as legal nuclear weapon states because they have tested nuclear weapons before 1st January 1967. So ఇది 1968లో ఫామ్ అయింది కదా. సో 1967 జనవరిని 1 ఫస్ట్ డెడ్ లైన్లో పెట్టుకుందన్నమాట. ఈ టైంకి వరల్డ్లో కొన్ని కంట్రీస్ ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు కాకుండా కొత్తగా ఇంకెవరు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి అది ఎంకరేజ్ చేయదన్నమాట. సో అవే మనకి ఆ 5 కంట్రీస్ ఏంటి? యునైటెడ్ స్టేట్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ అండ్ చైనా అన్నమాట. ఓకే, సో ఇది మనకి ఈ పర్టికులర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అన్నమాట. ఓకే, సో మనకి ఇండియా ఇందులో మెంబర్ కాదు. ఇండియా ఈజ్ నాట్ అ మెంబర్. ఎందుకు నాట్ అ మెంబర్ అంటే ఇండియా ఏమంటుందంటే ఇది ఇంపార్షియల్గా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని కంట్రీస్ ఆల్రెడీ వెపన్స్ ఉన్నాయి. సో వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ లేవు, సో మిగతా వాళ్ళ మీద ఉంది. సో అది ఇండియా అందుకు దానికి అభ్యంతరంగా ఉండి ఇండియా ఇప్పటి వరకు ఇందులో మెంబర్షిప్ తీసుకోలేదు అన్నమాట. నెక్స్ట్ మనకి న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్ అని చెప్పి మనకి 1975లో స్టార్ట్ అయింది. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. 1974లో ఇండియా ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ చేసింది అన్నమాట. మన ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ అన్నది చేసిందన్నమాట. ఓకే, సో దీన్నే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని చెప్పి అంటారు. ఓకే, ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని చెప్పి అంటారు మన. సో ఈ పర్టిక్యులర్ ఆపరేషన్ మనకి 1974లో ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే May 18, 1974లో అయ్యింది. దాని తర్వాత ఏంటంటే మనకి న్యూక్లియర్ సప్లై గ్రూప్ అంటే పర్టికులర్ ఆర్గనైజేషన్ అనేది వరల్డ్ లెవెల్లో మనకి ఫామ్ అయిందన్నమాట. ఎందుకు ఫామ్ అయిందంటే ముఖ్యంగా ఏ కంట్రీస్ దగ్గర న్యూక్లియర్ రిజర్వ్స్ ఉన్నాయో, న్యూక్లియర్ ఫ్యూయల్ రిజర్వ్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యారు అన్నమాట. సో ఇప్పుడు ఎవరైనా న్యూక్లియర్ ఫ్యూయల్ కొనుక్కోవాలంటే వీళ్ళ దగ్గర నుంచే కొనుక్కోవాలి. కానీ వీళ్ళు ఎవరికి అమ్ముతారంటే టు మేక్ ష్యూర్ దట్ వాళ్ళు ఓన్లీ ఆ పర్టికులర్ న్యూక్లియర్ ఫ్యూయల్ని పీస్ఫుల్ పర్పస్కే యూజ్ చేస్తాము అనే వాళ్ళకే అమ్ముతారు అన్నమాట. సో అది గ్యారంటీ చేయడానికి దే హ్యావ్ టు సైన్ NPT అన్నమాట. ఓకే, దట్ ఈస్ ద న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని సైన్ చేస్తేనే మనకి ఈ పర్టికులర్ న్యూక్లియర్ ఫ్యూయల్ సప్లయర్స్ గ్రూప్ ఉంది కదా, సో వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడానికి వీలవుతుంది అన్నమాట. సో మనం NPT ఏ కంట్రీ అయినా NPT సైన్ చేస్తేనే వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడానికి వీలవుతుంది అన్నమాట. అండ్ కొనుక్కున్న తర్వాత ఏంటంటే మనం వీ హ్యావ్ టు సే దట్ మనం దేనికి యూజ్ చేస్తున్నాం, ఎలా యూజ్ చేస్తున్నాం, ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం అన్నది మనం వాళ్ళకి చెప్పాలి. ముఖ్యంగా మనకి సివిలియన్ పర్పసెస్కి యూజ్ చేస్తున్నాం అని చెప్పి మన ఈ పర్టికులర్ వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటున్న ఫ్యూయల్ న్యూక్లియర్ రిజర్వ్స్ని మనకి వీ హ్యావ్ టు బీ ఓపెన్ టు దెమ్, ఎలా యూజ్ చేస్తున్నాం అన్నది వాళ్ళకి తెలుస్తూ ఉండాలన్నమాట. ఆ పని ఎవరు చేస్తారంటే ఇన్స్పెక్షన్ వర్క్ ఇట్ విల్ బి డన్ బై దిస్ పర్టికులర్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. అంటే మనం ఇప్పుడు ఏదైనా కంట్రీ
న్యూక్లియర్ ఫ్యూయల్ కొనుక్కోవాలనుకుంది అనుకోండి, అది ఎన్ఎస్జి దగ్గరికి వెళ్తుంది. కానీ వీళ్ళకి ఆల్రెడీ ఎన్పిటి సైన్ చేస్తేనే ఈ ఎన్ఎస్జి దగ్గరికి వెళ్ళడానికి ఎలిజిబుల్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఎన్ఎస్జి దగ్గర కొనుక్కున్న తర్వాత నువ్వు నీ కంట్రీలోకి తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ రిస్ట్రిక్షన్స్ అన్నవి మనం ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. అంటే వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ అది మనం సివిలియన్ పర్పస్కి యూజ్ చేస్తున్నాం అని చెప్పి. ఈ ప్రాసెస్ మొత్తం మనకి ఏదైనా న్యూక్లియర్ ఫ్యూయల్ని కొనుక్కోవాలంటే ఇది ఫాలో అవ్వాలి. కానీ ఇండియా ఇప్పుడు ఆస్ట్రేలియా ఇందులో మెంబర్ మాట, ఎందుకంటే దాని దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి. కానీ ఇండియా మన దగ్గర ఎన్పిటి లేదు, అండ్ ఈవెన్ వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎన్ఎస్జి మాట. అయినా మనం ఇప్పుడు ఆస్ట్రేలియా మనకి న్యూక్లియర్ ఫ్యూయల్ ఇవ్వడానికి ఇష్టపడింది. ఎందుకు ఇష్టపడింది అంటే ఇండియా హ్యాస్ సీన్ యాజ్ అ రెస్పాన్సిబుల్ నేషన్ మాట. రెస్పాన్సిబుల్ నేషన్ ఎందుకంటే మన దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉన్నా మన దగ్గర ఒక ప్రిన్సిపల్ కూడా ఉంది, దట్ ఈస్ నో ఫస్ట్ యూస్ పాలసీ. అంటే ఏంటంటే మనం న్యూక్లియర్ వెపన్ని ఎప్పుడు శత్రువుల మీద ఉపయోగిస్తామంటే మన మీద న్యూక్లియర్ వెపన్ ప్రయోగం అయిపోయిన తర్వాతే సెకండ్ స్ట్రైక్గా మనం ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, సో అందుకే మనం రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ పవర్గా మనకి ప్రపంచ దేశం చూస్తుందన్నమాట. అందుకే మనకి వేవర్ అంటూ ఇచ్చింది. అది 2008లో మనకి ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వేవర్ ఇవ్వగా మనకేంటంటే దానివల్ల మిగతా కంట్రీస్తో మనం అగ్రిమెంట్స్ చేసుకోవచ్చు. అలాగే మనం యుఎస్తో అగ్రిమెంట్ చేసుకున్నాం, అలాగే మనం రష్యాతో చేసుకున్నాం, అలాగే ఇప్పుడు మనం ఆస్ట్రేలియాతో కూడా అగ్రిమెంట్ చేసుకొని న్యూక్లియర్ ఫ్యూయల్ని తెచ్చుకుంటున్నాం. దట్ ఈస్ ద రీజన్. అందుకే మనకి ఇండియా దగ్గర ఎన్పిటిలో సైన్ చేయకపోయినా, ఎన్ఎస్జిలో మెంబర్ కాకపోయినా ఎందుకు మనకి ఆస్ట్రేలియా ఇచ్చింది అంటే బికాస్ ఇండియా ఈజ్ వ్యూడ్ యాజ్ అ రెస్పాన్సిబుల్ నేషన్. అండ్ అలాగే దానివల్ల ఏంటంటే మనకి డిఫరెంట్ అగ్రిమెంట్స్ అన్నవి సైన్ అయ్యాయన్నమాట. సో ఇండియా యుఎస్ సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ 2008 సైన్ అయింది. దాని ద్వారా మనం ఏంటంటే ఇండియాకి సంబంధించిన న్యూక్లియర్ ఫ్యూయల్ కొన్ని తెచ్చుకున్నాం అన్నమాట. అలాగే మనకి AIEA సేఫ్ గార్డ్ అగ్రిమెంట్ మనం 2008లో సైన్ చేసాం కదా. సో ఇండియా సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ ద IEEA that civilian nuclear facilities will continue to be subject to international inspections. Alage NSG waiver, that is 2008. NSG gave India a special waiver to conduct civil nuclear commerce in view of non-NPT status. It allowed India to sign the civil nuclear pacts with several countries including ఆస్ట్రేలియా. సో ఎన్ఎస్జిలో కూడా మనకి వేవర్ వచ్చిందన్నమాట 2008లో. సో అదేంటంటే అలో చేస్తుందన్నమాట అందులో ఉన్న మెంబర్ కంట్రీస్, ఈవెన్ దో ఎన్పిటిలో మెంబర్స్ లేకపోయినా, మీరు ఎన్పిటి మెంబర్షిప్ తీసుకోలేకపోయినా ఇండియా మీరు కొనుక్కోవచ్చు సివిలియన్ పర్పస్కి అని చెప్పి వేవర్ ఇవ్వడం జరిగింది 2008లో. అందుకే ఆస్ట్రేలియా దగ్గర నుంచి కూడా ఇప్పుడు కొనుగోలు చేసిందన్నమాట. ఇండియా స్ట్రాంగ్ నాన్ proliferation record and responsible nuclear behavior have strengthened international confidence. ఓకే, మన రెస్పాన్సిబుల్ బిహేవియర్ అన్నది మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో రెస్పెక్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ని తీసుకొచ్చింది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.